హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఓఎఫ్ఎస్ అంటే ఏంటి, దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అది ఎలా అప్లై చేయాలో దాని గురించి చూద్దాం. ఫస్ట్, ఓఎఫ్ఎస్ అంటే ఏంటంటే ఆఫర్ ఫర్ సేల్. అంటే కంపెనీ కొంత స్టేక్ని, కొన్ని షేర్స్ని ఇన్వెస్టర్స్కి ఇవ్వడానికి, కొంత డిస్కౌంట్లు ఇవ్వడానికి దీని ఓఎఫ్ఎస్ని ప్రిఫర్ చేస్తుంది. ఇది ఎందుకు ప్రిఫర్ చేస్తుంది, ఎందుకు కంపెనీ అనౌన్స్ చేస్తుందంటే, రీసెంట్గా సెబీ వాళ్ళు ప్రమోటర్స్కి కొంత రూల్ అనేది పంపించారు. అదేంటంటే ఓన్లీ 75% స్టేక్ మాత్రమే ప్రమోటర్స్ హోల్డ్ చేయాలి, మిగతా 25% పబ్లిక్కి ఇవ్వాలన్నమాట. సో అందుకని కొన్ని కంపెనీస్ ఈ ఓఎఫ్ఎస్ ప్రాసెస్ ద్వారా ఆ 25% ఏదైతే ఉందో దాన్ని సెల్ చేస్తూ ఉంటుంది. అలా రీసెంట్గా 25% స్టేక్ని తగ్గించుకోవడానికి వచ్చిన కంపెనీస్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి డీమార్ట్ రీసెంట్గా వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఐఆర్సిటీసీ వచ్చింది. కొన్ని కంపెనీస్ ఏంటంటే కొన్ని ఎక్వైజేషన్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే బాగా ఎక్కువ అమౌంట్ కావాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే కంపెనీ వాళ్ళ దగ్గర ఉన్న ప్రమోటర్స్ వాళ్ళ దగ్గర ఉన్న మనీని కొంత ఓఎఫ్ఎస్ ప్రాసెస్ ద్వారా సెల్ చేసి మనకి రేస్ చేస్తారు. ఆ రేస్ చేసిన మనీ అనేది అక్వైజేషన్ కోసం కానీ లేదా కంపెనీ కోసం కానీ యూజ్ చేస్తారు. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి జిఎంఎం ఫాడ్లర్ రీసెంట్గా వచ్చింది కాబట్టి. నెక్స్ట్, ఈ ఓఎఫ్ఎస్లో పార్టిసిపేట్ చేయడం మంచిదేనా అంటే ఇది చాలా మంచి ప్రాసెస్. ఎందుకంటే మనకి ప్రైస్ స్టాక్ అనేది మనకి డిస్కౌంట్లో తిరుగుతుంది, అది చాలా మంచిది. సో లాంగ్ టర్మ్ కోసం అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని క్వాంటిటీస్ అనేది ఓఎఫ్ఎస్ ప్రాసెస్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఓఎఫ్ఎస్ అనౌన్స్ చేసిన తర్వాత స్టాక్ ప్రైస్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఎక్కువలో సెల్ చేసేసేదాన్ని ఓఎఫ్ఎస్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసి తక్కువలో డిస్కౌంట్ ప్రైస్లో బై చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే ప్రైస్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేస్తారో ఓఎఫ్ఎస్ గురించి ఆటోమేటిక్గా ప్రైస్ అనేది తగ్గిపోతుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ ప్రైస్ అనేది ఓఎఫ్ఎస్ ప్రైస్ ఏదైతే అనౌన్స్ చేస్తారో ఆ ప్రైస్ దాకా వచ్చి అక్కడి నుంచి సస్టైన్ అవుతాం చూస్తూ ఉంటాం. రీసెంట్గా జిఎంఎం ఫాడ్లర్ చూసినట్లయితే అది 6,000 నుంచి 3,500 దాకా వచ్చింది. సో 3,500 నుంచి సస్టైన్ అవుతూ ఉంది. లేదా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే ఓఎఫ్ఎస్ తర్వాత బాగా తగ్గిపోయింది అన్నమాట ప్రైస్ అనేది. సో ఈ ఓఎఫ్ఎస్ వల్ల ప్రైస్ అనేది తగ్గొచ్చు, పెరగచ్చు. ఇప్పుడు మంచి కంపెనీ వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా కొన్ని క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవడం బెస్ట్. సో ఈ ఏఆర్సిటీసీ ఓఎఫ్ఎస్లో పార్టిసిపేట్ చేయొచ్చా? మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయినా షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయినా కానీ మీరు కొన్ని అమౌంట్స్ అనేది కొన్ని క్వాంటిటీస్ ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఓఎఫ్ఎస్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసి. ఎందుకంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది ఓఎఫ్ఎస్ తర్వాత స్టాక్ ఎలా పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి. సో నెక్స్ట్ టైం మీరే ఈజీగా అర్థం చేసుకోవచ్చు పార్టిసిపేట్ చేయాలా లేదా అని చెప్పేసి. లేదు ఇంకా స్టాక్ బాగా పడిపోతున్నట్టు ఓఎఫ్ఎస్ లెవెల్ కన్నా బాగా తగ్గిపోతున్నప్పుడు ఏంటంటే ఆ లో లెవెల్స్లో కూడా కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మరీ డ్రాస్టిక్గా ఫాలో అయ్యే స్టాక్ అయితే ఐఆర్సిటీసీ కాదు. సో నా సజెషన్ అయితే ఏంటంటే కొన్ని క్వాంటిటీస్ మీరు టోటల్గా 10 క్వాంటిటీస్ యాడ్ చేయాలనుకున్నప్పుడు ఒక 8-7 క్వాంటిటీస్ అనేది ఓఎఫ్ఎస్లో యాడ్ చేసుకోండి. ఇంకా బాగా ప్రైస్ అనేది కరెక్ట్ అవుతూ ఉంటుంటే సో మిగతా 3 క్వాంటిటీస్ కానీ ఎక్స్ట్రా ఏదైనా 5 క్వాంటిటీస్ కానీ ఓఎఫ్ఎస్ ప్రైస్ కన్నా తక్కువ ఉన్నప్పుడు లేదా ఓఎఫ్ఎస్ ప్రైస్కి వచ్చినప్పుడు అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. దీనికి కొంత ఛార్జెస్ అనేవి పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఓఎఫ్ఎస్ 0 ధర చూసినట్లయితే 20 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా మీ డీమెట్ ఫండ్స్ నుంచి డెబిట్ అయిపోతాయి. ఇప్పుడు మనం 0 ధర నుంచి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఫస్ట్ 0 ధర లాగిన్ అయిన తర్వాత కంప్లీట్ డాష్బోర్డ్ ఎలా చూపిస్తుంది. సో ఇందులో నుంచి ఫస్ట్ మనం ఫండ్స్ యాడ్ చేయాలి. ఎన్ని స్టాక్స్ ఎన్ని షేర్స్ అయితే కొనాలనుకుంటామో అన్ని షేర్స్ మన ఫండ్స్లో యాడ్ చేసి ఉండాలి. 10 షేర్స్ అనుకున్నాం, 10 షేర్స్ ఇంటూ 1367 అంటే 13,670 రూపీస్ యాడ్ చేసి ఉండాలి. మీరు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే బెటర్. అది ఎందుకని తర్వాత చెప్తాను నేను. సో ఇక్కడ డాష్బోర్డ్ నుంచి కన్సోల్లోకి వెళ్ళాలి. సో కన్సోల్లో నుంచి పోర్ట్ఫోలియో, కార్పొరేట్ యాక్షన్స్, ఇక్కడ మనకి కంప్లీట్ ఓఎఫ్ఎస్, బైబ్యాక్, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఓఎఫ్ఎస్లో చూసినట్లయితే మనకి నాన్ రీటైల్ కేటగిరీ, రీటైల్ కేటగిరీ ఉంటుంది. నాన్ రీటైల్ ఇక్కడ ఏంటంటే 2 lakhs అబోవ్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు నాన్ రీటైల్ కేటగిరీలోకి వచ్చేస్తారు. నార్మల్ రీటైల్స్ వచ్చేసరికి అది ఏమి చూపించదు, డిఫాల్ట్గా ఏదైతే ఉంటుందో అది రీటైల్ కేటగిరీ. ఇక్కడ మనం చూసినట్టయితే ఐఆర్సిటీసీ నాన్ రీటైల్ కేటగిరీ. స్టార్ట్ డేట్ వచ్చేసరికి ఈ రోజు కల్లా ఎండ్ అయిపోతుంది. ప్రైస్ వచ్చేసరికి ఫ్లోర్ ప్రైస్ వచ్చేసరికి 1367.
ఫ్లోర్ ప్రైస్ ఏంటంటే మినిమం ప్రైస్ అనమాట 1367, అంతకన్నా మనం తక్కువ బిడ్ చేయలేము అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ప్లేస్ ఏ ఆర్డర్, మనకి రీటైల్ కేటగిరీ రేపు వచ్చేస్తుంది కాబట్టి సో ఇక్కడే చూపిస్తుంది, సేమ్ ఇలాగే చూపిస్తుంది. సో అక్కడి నుంచి దీని మీద ప్లేస్ ఆర్డర్ క్లిక్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే క్వాంటిటీ ప్రైస్ అనేది యాడ్ చేస్తాం. ఇది నాన్ రీటైల్ కేటగిరీ కాబట్టి వాళ్ళకి కట్ ఆఫ్ ప్రైస్ అనేది ఉండదు అనమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే 100 క్వాంటిటీస్ కానీ 200 క్వాంటిటీస్ కానీ యాడ్ చేయాలి. 140 క్వాంటిటీస్, మ్యాక్సిమం 140 కన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి మీన్స్ 2 lakhs కన్నా ఎక్కువ ఉంటే 150 క్వాంటిటీస్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం రీటైల్లోకి వచ్చినప్పుడు ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇక్కడ నుంచి నేను ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ సెక్యూరిటీ చూస్తున్నాను, ఎందుకంటే రీటైల్ కేటగిరీ కాబట్టి ఇక్కడ మనం చూద్దాం. సో సేమ్ ఇలానే చూపిస్తుంది రేపు కూడా ఐఆర్సిటిసి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లేస్ ఆర్డర్. సో ఇక్కడ ఏంటంటే మన క్వాంటిటీ ప్రైస్, మన ప్రైస్ అనేది 440 ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఐఆర్సిటిసి వచ్చి 1367 కదా. సో మనం ఏంటంటే 1367 అని ఇవ్వచ్చు, లేకపోతే అబోవ్ ప్రైసెస్ కానీ అంటే 1370, 1380, 1390 ఇలా అయితే ఎంత ప్రైస్లోకి మనం కొనాలనుకున్నాం అంత ప్రైస్లోకి ఇవ్వచ్చు. ప్లస్ ఇక్కడ క్వాంటిటీస్ ఒక 10 క్వాంటిటీస్ యాడ్ చేయకుండా 10 క్వాంటిటీస్. ఇక్కడ కట్ ఆఫ్ ప్రైస్ ఇది ఏంటంటే మనకి ప్రైస్ అనేది ఇప్పుడు ఎలా జరిగిందంటే ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే 1367లో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఇప్పుడు ఆ ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తారనమాట. ఆ ప్రైస్ 1367 అయితే అలాట్ చేస్తారు. 1367 కాకపోతే ఇంకా ప్రైస్ ఎక్కువైనట్టయితే మాకు అలాట్మెంట్ అనేది జరగదు. సో మ్యాక్సిమం మనం ఏం చేస్తామంటే కట్ ఆఫ్ ప్రైస్ ఇచ్చేస్తాం. కట్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ కట్ ఆఫ్ ప్రైస్కి వచ్చేస్తుంది. కట్ ఆఫ్ ప్రైస్ అంటే ఏంటంటే మొత్తం కంప్లీట్ అలాట్మెంట్ అనేది అక్కడ జరుగుతుందన్నమాట. కొంతమంది ఏంటంటే కట్ ఆఫ్ ప్రైస్ కాదు, నేను మినిమం 1367లో కానీ 1370లో కానీ అప్లై చేద్దామని అనుకుంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఆ ప్రైస్లో అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ప్రైస్ అనేది ఎక్కువైనప్పుడు అలాట్మెంట్ అవ్వదు, ప్రైస్ అనేది ఆ ప్రైస్కి వచ్చేసినప్పుడు అనేది అలాట్మెంట్ అయిపోతుంది. సో కట్ ఆఫ్ ప్రైస్ అంటే ఏంటంటే ప్రైస్ అనేది పెరగచ్చు, తగ్గడం పెరుగుతుంది, కాకపోతే అలాట్మెంట్ అనేది మ్యాక్సిమం జరిగిపోతుంది అనమాట. సో ఎందుకంటే మ్యాక్సిమం టైమ్స్ మనం ఏంటంటే కట్ ఆఫ్ ప్రైస్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఒక క్వాంటిటీ కట్ ఆఫ్ ప్రైస్ సో ఇక్కడ కట్ ఆఫ్ ప్రైస్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం ప్రైస్ అనేది ఎడిట్ చేయడానికి ఉండదు. సో ఎంత ప్రైస్లో అయితే అది సెల్ చేస్తారో షేర్స్ అనేవి ఆ ప్రైస్లో మనకి అలాట్మెంట్ అవుతుంది. సో అందుకని ఏంటంటే మనం ఫండ్స్ అనేది కొంత 1000 రూపీస్ ఎక్స్ట్రా అనేది యాడ్ చేస్తాం అనమాట. సో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మనకి అలాట్మెంట్ అనేది కంపల్సరీ జరుగుతుంది అనమాట. సో దానికోసం మనం కట్ ఆఫ్ ప్రైస్ అనేది ఇచ్చేస్తాం. నెక్స్ట్ సబ్మిట్. ఆర్డర్ ప్లేస్ సక్సెస్ఫుల్లీ. మనకి ఇక్కడ ఆల్రెడీ మన ఆర్డర్ పెండింగ్లో కనిపిస్తుంది. బిడ్ క్వాంటిటీ ఒక క్వాంటిటీ బిడ్ చేసాం మనం. సో ఇక్కడ నుంచి మన వ్యూ ఆర్డర్స్ చూసుకోవచ్చు, లేదా ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో నేనేం చేస్తాను అంటే ఆర్డర్ క్యాన్సిల్ చేసేస్తాను, లేదా ఇంకో ఆర్డర్ అనేది కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో కొన్నిసార్లు ఏంటంటే మనకు ఏంటంటే ఒకసారి బిడ్డింగ్ అనేది 1367లో అవ్వకపోవచ్చు, 1370లో అవుతుంది అనుకోండి. సో ఏంటంటే మీరు మల్టిపుల్ బిడ్స్ అనేది తీసుకోవచ్చు. 1367లో ఒకటి, 1370లో ఒకటి, 1380లో ఒకటి, 1390లో ఒకటి. ఆ ప్రైస్కి వచ్చినప్పుడు అది అలాట్మెంట్ అవుతుంది. ఆ ప్రైస్కి రాకపోతే ఏంటంటే అలాట్మెంట్ అవ్వదు. సో మ్యాక్స్ మనం ఏం చేస్తామంటే మోస్ట్లీ కట్ ఆఫ్ ప్రైస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో ఏ ప్రైస్లో అయితే అలాట్మెంట్ జరుగుతుందో ఆ ప్రైస్లో ఆటోమేటిక్గా స్టాక్స్ ఇచ్చేస్తాయి. వాళ్ళు 1367 ఇచ్చారు కదని చెప్పేసి ఆ ప్రైస్లో మనకి అలాట్మెంట్ అనేది జరగకపోవచ్చు. ఎందుకంటే ఐఆర్సిటీస్కి ఏంటంటే బాగా డిమాండ్ ఉంది. సో ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ అవ్వచ్చు, మేబీ 1400 ఆ ప్రైస్ల దాకా వెళ్ళచ్చు. సో అందుకని ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసినప్పుడు నెక్స్ట్ అలాట్మెంట్ అనేది మనకి జరిగిపోతుంది మ్యాక్సిమం. అలాగే మన ఫండ్స్లో నుంచి ఫండ్స్ అనేవి డిడక్ట్ అయిపోతాయి. షేర్స్ అనేవి నెక్స్ట్ డే కల్లా మన ఫండ్స్లోకి హోల్డింగ్స్లోకి వచ్చేస్తాయి.
దీనికి ఎక్స్ట్రా 20 రూపీస్ ఛార్జెస్ అనేవి జరుగుతాయి, వాళ్ళు తీసుకుంటారు ఆర్డర్ ప్లేస్ చేసినందుకు. సో అంత మించి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి ఏం పడవు. ఏదైనా డౌట్లు ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.